హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మళ్ళీ మా చిన్నోడిని కృష్ణుడిలా చేశాను అనుకుంటున్నారా? అవునండి బాబు, ఈసారి అయితే 3 times చేశాను కృష్ణుడిలాగా. 3 days కంటిన్యూగా కృష్ణుడిలాగే ఉన్నాడు. ఈసారి అయితే మాత్రం మేము కుకట్పల్లిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి నిన్న కృష్ణాష్టమి సందర్భంగా. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా చేస్తున్నారు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చూడడం కూడా. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. మంచిగా భజనలు చేస్తున్నారు, డ్యాన్సులు, పాటలు ఒకటా రెండా చాలా గ్రాండ్గా చేస్తున్నారండి. ఇంకా ఇక్కడ జనాలు అయితే మాత్రం మామూలుగా లేరండి బాబు. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, అస్సలు ఫుల్ రష్ ఉందని తెలిసింది. ఇంకా అందుకే ఉండిపోయి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఈవినింగ్ 7 o'clockకి వెళ్ళామండి బాబు. మేము రిటర్న్ వచ్చేసరికి 9 అయ్యింది. ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారన్నమాట. ఈ జనాల మధ్యలో మా చిన్ని కృష్ణుడు అయితే మాత్రం పాపం బాగానే ఉన్నాడు. సో ఇంక ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ లాగా క్రియేట్ చేసి జగన్నాథ స్వామి ఫేసెస్లా పెట్టారన్నమాట. సో అలా కృష్ణుడిని అయితే రెడీ చేశారు. సో అందరూ కూడా ఇక్కడ కీర్తనలు పాడుతూ, భజనలు చేస్తూ, డాన్సులు చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. నిజంగా కృష్ణాష్టమి ఎంత బాగా అవుతుందా అని చెప్పేసి నాకైతే తెలీదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చూడడం అన్నమాట. అందుకే మీకు కూడా చూపించాలని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అలాగే వీడియో ఎండింగ్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిజంగా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత 3rd floorలో అయితే మనకి ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంటుందండి. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో అక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫుల్ రష్లో ఉన్నారు. పిల్లలందరూ కూడా కృష్ణుడిలా, రాధాలా బాగా రెడీ అయ్యి వచ్చారండి. ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే ముందుకు వెళ్ళామండి. సో అక్కడ ఏంటంటే నాకు రాముడు కనిపించాడండి. అదేంటి ఇస్కాన్ అంటే కృష్ణుడు ఉండాలి కదా, రాముడు ఎందుకు ఉన్నాడో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో అయితే చెప్పండి. ఎందుకంటే నాకు తెలియదు ఇస్కాన్ అంటే ఓన్లీ రాధాకృష్ణ బొమ్మలు ఉంటాయని ఇప్పటి వరకు అనుకున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను ఇస్కాన్లో రాముడు బొమ్మ చూడడం అన్నమాట. నాకైతే దాని ఇన్ఫర్మేషన్ తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కమెంట్లో అయితే చెప్పండి, తెలుసుకుంటాను. అండ్ ఇక్కడ బొమ్మలు చూస్తే మాత్రం ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుందండి. అంత బాగున్నాయి అన్నమాట బొమ్మలు. ఎంత మంచిగా డెకరేట్ చేశారో అంటే ఇంకా మాటల్లో చెప్పలేను. నిజంగా ఒక తన్మయత్వం అంటారు కదండి, అంత బాగున్నాయి బొమ్మలు. చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించాయి అన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు అక్కడే కూర్చొని మంచిగా ప్రశాంతంగా దండం పెట్టుకొని వచ్చామండి. ఇంకా ఈలోపు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ వేదిక్ స్కూల్ ఉందండి. ఈ వేదిక్ స్కూల్లో మనకి శ్లోకాసు, భగవద్గీత కోసం, అలాగే కీర్తనలు, దాంతోపాటు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇలా కొన్ని క్లాసెస్ అయితే చెప్తారంట. ఓన్లీ సండే టైం మాత్రమే ఉంటుంది. అది కూడా మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారంటండి. 9 to 12:30 వరకు ఉంటుంది అన్నమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే పిల్లలు 6 years నుంచి 18 years మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి. సో వాళ్ళకి ఏంటంటే అడ్మిషన్ ఫీజు వచ్చేసి 1500 అండి. మంత్లీ ఫీజు వచ్చేసి 250 రూపీస్ అండి. ఇదైతే నేను అక్కడ చూసాను. మేబీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది పిల్లలకి. అంటే చాలా మంది పిల్లలు ఈ మధ్య కీర్తనలు, శ్లోకాలు ఇలాంటివన్నీ ఎక్కువ నేర్చుకుందాం అనుకుంటున్నారు కదా. సో వాళ్ళకి ఏమన్నా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో అలాగే భగవద్గీత కోసం కూడా 5 months కోర్స్ ఏదో ఉందంట. సో అదైతే పెద్దవాళ్ళకి కూడా ఉన్నట్టుంది. సో అది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పెట్టానండి. సో ఇంకేముంది, దర్శనం అయిపోయిన తర్వాత మా ఆయనకైతే కృష్ణుడి బొట్టు అయితే పెట్టేశాను అనమాట. ఇస్కాన్కి వచ్చి బొట్టు పెట్టుకోకపోతే ఎలా చెప్పండి, అందుకోసం పెట్టేశాను. ఇంకా బాగా దండం పెట్టుకొని ఇంకా ప్రసాదం తీసుకొని కిందకైతే వెళ్ళిపోయామండి. ఇంకా ఇస్కాన్ అంటేనే భగవద్గీత ఇవన్నిటి కోసం కూడా చెప్తూ ఉంటారు. అలాగే బుక్స్ కూడా సెల్ చేస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారన్నమాట. చాలామంది కొనుక్కుంటూ ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ చాలామంది కృష్ణుడి భక్తులు ఉన్నారని నాకైతే ఈరోజు అర్థమైంది. ఎందుకంటే అంతమంది వచ్చారండి ఇస్కాన్ టెంపుల్కి. ఎంత రష్ ఉందో మాటల్లో అయితే చెప్పలేను అసలు. చూడండి, స్టిల్ 9 o'clock అయిపోయినా సరే స్టిల్ ఇప్పటికీ అంతే రష్ ఉంది. మేము పైకి వెళ్ళి కిందకు వచ్చినా సరే అంతే రష్ ఉంది. చూడండి ఒకసారి అందరూ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఈసారి అయితే అబ్బాయిలు అయితే ఫుల్ గెంతుతున్నారండి ఆ సాంగ్స్కి. ఒకసారి మీరే చూడండి. అసలు వాళ్ళు అలా డాన్స్ చేస్తుంటే ఈవెన్ మాకు కూడా డాన్స్ చేయాలన్నంత ఇది వచ్చిందన్నమాట. అంత ఎనర్జీ వచ్చేసింది. చాలా బాగా
తన్మయత్వంతో చేస్తున్నారండి ఆ డాన్స్లో, ఆ భజనలు కూడా హరే రామ హరే కృష్ణ అనుకుంటూ. నిజంగా చాలా బాగుందండి. ఎప్పుడు నేను ఇలా చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. కానీ జనాలు మాత్రం తక్కువ లేరండి బాబు. నిజంగా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేశాను అనమాట. ఇంకా అలాగే ఇక్కడ మనకి చాలా రకాలైతే పంచుతున్నారు ప్రసాదాలు. దాంతోపాటు ఇక్కడ మనకి హెర్బల్ టీ అంటండి, అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఎలా ఉంటుందా అని టేస్ట్ చేద్దామని తీసుకున్నాను. బాగానే ఉంది, కానీ మనం నార్మల్ టీ అయితే ఎక్కువ తాగేస్తాం, కానీ హెర్బల్ టీస్ మన వల్ల కాదు కదా. సో ఏదో ట్రై చేశాను. ఫైనల్గా అదిగోండి జగన్నాథ స్వామి వారికి బాగా దండం పెట్టుకోండి. ఇంకా మీ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో కమెంట్లో అయితే చెప్పండి, మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.